ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. మనమందరము కూడా ఎన్నో రకాలైన భారాలను భరిస్తున్నాం. శారీరకమైన భారము, తన కుటుంబ భారమును, ఉద్యోగములో, వ్యాపారములో, మరి సంఘములో రకరకాలైన బాధలను, దుఃఖమును, వేదన, అప్పులు, బలహీనతలు, వ్యాధులను మనం మోస్తూ ఉన్నాం. ఈ భారాలు రోజు రోజుకు భరించలేనంత భారముగా ఎక్కువైపోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా పాప భారం. మనం ఎన్నో భారాలు, ఈ భారాలన్నీ మోస్తూ మనం నలిగిపోతూ ఉన్నాం. ఎవరి దగ్గరికి వెళితే నా భారము తొలగిపోతుందని ఒక ఆశతో మనం ఉంటున్నాం. నా భారాన్ని తొలగించే వాళ్ళు ఎవరు లేరా? నా భారం నుండి నన్ను తప్పించే వాళ్ళు ఎవరు లేరా? ఈ భారాన్ని నేను మోయలేనే, అయ్యో నా స్థితి రోజు రోజుకు ఘోరంగా హీనంగా తయారైతుందే అని బాధపడుతున్న నీకు ఒక శుభవార్త. నీ భారము యెహోవా మీద మోపు. నీ భారాన్ని మోసేవాడు ఒకడే ఒకటి లోకంలో, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. నీ భారాన్ని ఆయన మీద మోపితే ఆయన నిన్ను ఆదుకుంటాడు. నువ్వు ఏ ప్రాబ్లంలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ యొక్క పరిస్థితిలో నిన్ను ఆదుకొని నీ భారాన్ని తొలగించేవాడు. ఆయన పిలుపునిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎదుకు రండి. నువ్వు భారాన్ని మోస్తే, నువ్వు ఇబ్బంది పడుతున్నావా, నా దగ్గరికి రా, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు విశ్రాంతినిస్తానని హామీ ఇస్తున్నాడు. ఈ ఉదయకాలమున నువ్వు ఏ భారాన్ని మోస్తున్నావు? కుటుంబ భారాన్ని, మరి ఏ భారాన్ని మోస్తున్నావు? ఎక్కడ నువ్వు నలిగిపోతున్నావు? ఆ భారాన్ని తీసి ఆయన మీద మోపు. మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. నీ భారమంతా ఆయన భరించి ఆయన బాధ్యతను వహిస్తాడు, అన్నిటికీ సహాయమును చేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాలమున నీ భారం ఆయన మీద మోపు. మనుషుల వైపు చూడదు, నీ భారాన్ని వారు తీసుకోరు. కేవలము నీ దేవుడు, నీ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మాత్రమే నీ భారాన్ని మోయగలడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.